చేస్తున్నట్టుగా హైలైట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా గతంలో బాగా దాదాపుగా ఒక 2-3 ఏళ్లుగా హైలైట్ అవుతూ వచ్చినటువంటి జడ శ్రవణ్ కుమార్ ఒకప్పుడు తెలుగుదేశం మీదనే తెలుగుదేశం ప్రభుత్వం మీదనే కేసులు వేశారు. అయితే ఆ కేసులు తర్వాత పక్కకి నెట్టివేయబడ్డాయి. ఆయన ఒకప్పుడు న్యాయమూర్తి, తర్వాత న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనతో రోజు కూడా డిబేట్స్ పెడుతూ వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో నేను అప్పుడే చెప్పాను, ఆయన ఒకసారి తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, దీంతో ఇక పక్కన పెట్టేస్తారని. ఇప్పుడు ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాజాగా వ్యవస్థలు నాశనం చేసినటువంటి టీడీపీ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం.